అసలు ఈ మొత్తం ఇలాంటి సమావేశాలు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే అనవసరంగా సిన్సియర్గా కూర్చొని చదువుకున్నానేమో అనిపిస్తుంది. అనవసరంగా రెగ్యులర్గా కాలేజీకి పోయి అనవసరంగా ఈరోజు నష్టపోతున్నానేమో అనిపిస్తుంది. 2023లో నేను జేఎల్ ఎగ్జామ్ రాసిన తర్వాత వెరిఫికేషన్కి వెళ్ళినాం. వెరిఫికేషన్కి వెళ్తే నేను 3rd క్లాస్ జంప్ అన్నట్టు, జంపు బోనఫైడ్ లేదు. అయితే ఏం చేసిరంటే వెరిఫికేషన్ టైంలో నా ఒక్క వెరిఫికేషన్ కోసం నెల టైం ఇచ్చిర్రు నాకు. మరి నా మీద జరిగినంత విచారణ మళ్ళీ ఈ దొంగ సర్టిఫికేట్ గల్లపైన ఎందుకు జరుగుతలేదో అర్థమవుతలేదు. నాకు నెల రోజులు టైం ఇచ్చిర్రు, నీ సర్టిఫికేట్ కరెక్ట్ లేదు, నువ్వు మళ్ళీ 1 month లోపు తీసుకురా అని చెప్పేసి ఒక నెల రోజులు టైం ఇచ్చిర్రు ఒక బోనఫైడ్కే. అంటే నిరుపేద విద్యార్థుల పైన ఉన్నంత వెరిఫికేషన్ ఉన్నంత విచారణ ఈ దొంగలకు ఎందుకు లేదు? రాత్రికి రాత్రే అపాయింట్మెంట్లు తీసుకొని ఫేక్ సర్టిఫికెట్లతో దొరికి ఫేక్ సర్టిఫికెట్లు వేరే వేరే యూనివర్సిటీ నుంచి కొనుక్కొని వచ్చి వేరే కాలేజీల నుంచి కొనుక్కొని వచ్చిన వీళ్ళపైన విచారణ ఎందుకు జరుపుతలేదు? శాంతకుమార కమిటీ లెక్క, సిలబస్ కమిటీ లెక్క ఈ దొంగ దొడ్డిదారిన నియామకమైన వీళ్ళపైన ఎందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తలేరు? ఇంకొకటి, ఇదంతా విద్యాశాఖ మంత్రి పైన డిపెండ్ అయి ఉంది. ఈరోజు నిజం మనం చూస్తున్నాము, చాలామంది ఇంటర్ విద్యావ్యవస్థలో విద్యార్థులు చేరాలంటే 1 లక్షల ఫీజులు కట్టి వాళ్ళు జాయిన్ అవ్వాలి. ఇంటర్ విద్యా వ్యవస్థకు అంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఒక నిరుపేద విద్యార్థికి అదొక బేస్, ఫస్ట్ స్టెప్ అదే. ఇంటర్మీడియట్ విద్యనే. ఒక కాలేజీ వ్యవస్థకి ఎంటర్ అవ్వాలంటే మొదటి మెట్టు ఇంటరే. ఇంటర్ అయినప్పుడు ఆ మొదటి మెట్టు ఎంత జాగ్రత్తగా వేస్తారు? గవర్నమెంట్ కాలేజీలో చదవాలంటే ఫ్యాకల్టీ ఉండరు అనే ఒక అపోహలో ఇప్పటికీ ఉంటున్నారు. అలాంటిది మీరు 55544 ఇంతమందిని మీరు రెగ్యులరైజ్ చేసిరు. దాంట్లో అసలు ఎవరు ఎందుకు క్రమబద్ధీకరణ చేసిరు, ఎందుకు కాంట్రాక్ట్లను రెగ్యులర్ చేసిరో మీకు కూడా తెలియదు. అందుకే అసలు వీళ్ళని ఎందుకు రెగ్యులర్ చేసిరు అంటే రీజన్ తెలియదు. మీరు నిజంగా ఏమన్నా మేలు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ సర్టిఫికెట్లు విచారణ జరపండి. అలాగే అప్పుడు క్రమబద్ధీకరణలో పార్ట్స్ అంటే భాగాలుగా ఉన్న నవీన్ మిట్టల్ పైన, జనార్దన్ రెడ్డి పైన, అలాగే అప్పటి గవర్నమెంట్లో ఉన్న ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా తిరిగి విచారణ జరపండి. ఇప్పటి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే తక్షణమే చొరవ తీసుకొని అందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా ఈ బాధ్యత మీ పైననే ఉంది. చాలామంది దొడ్డిదారిన చాలామంది ఫేక్ సర్టిఫికెట్లతో వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవడం వల్లనే కదా ఈరోజు మాకు మొత్తం నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు 0 పోస్టులతోనూ నోటిఫికేషన్లు వస్తున్నాయి. నెక్స్ట్ జేఎల్గా ఒకవేళ జేఎల్ నోటిఫికేషన్ ఇస్తే మీరు ఎన్ని పోస్టులతో ఇస్తారు? కనీసం ఒక 500 పోస్టులైనా ఉంటాయా? డిగ్రీ లెక్చరర్ ఇప్పటికీ 14 సంవత్సరాలు అవుతున్న నోటిఫికేషన్ లేదు. ఇట్లా మొత్తం మీరు కాంట్రాక్ట్ వాళ్ళకే రెగ్యులరైజ్ చేస్తూ ఉండిపోతూ ఉంటే మాకు కూడా అనిపిస్తుంది ఆ సేవ ఏదో మేము కూడా చేస్తాం, మేము వెరిఫికేషన్లకు వస్తాం, ఆ ఉద్యోగాలు మాకు కూడా ఇవ్వండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా విద్యావేత్తలే, ఒకరొకరు డాక్టరేట్లు పొందిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంతకంటే బెటర్గా చదువుకున్న వాళ్ళు మీరు రెగ్యులరైజ్ చేసిన వాళ్ళ దాంట్లో ఉన్నారా? మేము ఛాలెంజ్ విసురుతున్నాం. కావాలంటే మీరు చూడండి, వాళ్ళని మళ్ళీ వెరిఫికేషన్కి పిలవండి, మేము కూడా వస్తాం. ఒకవేళ మేము నిజాయితీగా చదువుకున్నట్టుంటే, మా సర్టిఫికెట్లలో నిజాయితీ ఉంటే మాకు ఉద్యోగాలు ఇవ్వండి. లేదు వాళ్ళకే నిజాయితీ ఉంది, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే కరెక్ట్, వాళ్ళకే ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వండి. ఇట్లా ఒక ఎగ్జామ్ పెట్టకుండా, ఒక వెరిఫికేషన్ పెట్టకుండా, ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా మీరు ఎంచుకున్న పద్ధతి తప్పు. సరే, తప్పు అన్న తర్వాత సుప్రీంకోర్టుకి ఈ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత అంతో ఎంతో న్యాయం జరిగిందా అంటే పోయిన ఉద్యోగాలు అన్నీ పోయినాయి కదా. 5,000 పోస్టులకి పైగా మొత్తం ఉద్యోగాలు పోయిన తర్వాత ఇంకా ఉద్యోగాలు ఎక్కడుంటాయి? మనకి నోటిఫికేషన్లు ఎక్కడుంటాయి? పోస్టులు ఎక్కడుంటాయి? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. సేవా దృక్పథంతోనో వాళ్ళని గుర్తించి ఉద్యోగాలు ఇచ్చినామంటే చాలామంది ఉన్నారు. ఒక సేవకే ఉద్యోగాలు వస్తాయంటే మేము కూడా ఒక 10 సంవత్సరాలు సేవ చేస్తాం, మరి మాకు కూడా రెగ్యులరైజ్ చేయండి, మాకు కూడా ఉద్యోగాలు ఇవ్వండి, మేము కూడా సేవ చేస్తాం. మరి నిజంగా మేము ఒక చిత్తశుద్ధితోటి మంచిగా చదువుకొని మొత్తం పీజీలు నెట్లు సెట్లు క్వాలిఫై అయ్యండి ఈరోజు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతో లైబ్రరీలో రేయనక పగలనక కూర్చొని చదివి పస్తులుండి కష్టమైనా సరే రూమ్ రెంట్లు కట్టుకుంటా ఈరోజు నిరుద్యోగులం కష్టపడుతుంటే మీరు ఇట్లా
దొడ్డి దారిన రెగ్యులరైజ్ చేయడం వల్ల మాకు వచ్చే ఉపయోగం ఏముంది? మేము కూడా అట్లా రాంగ్ రూట్లో వెళ్ళాలా? మరి రాంగ్ రూట్లో వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకోవాలా? అయినా సరే విద్యాశాఖ మంత్రికి విద్య పైన నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ క్రమబద్ధీకరణ పైన విచారణ జరపండి. ఖచ్చితంగా అప్పటి జనార్దన్ రెడ్డి పైన, నవీన్ మిట్టల్ పైన, అలాగే ఇదంతా ప్రాసెస్ ఎట్లా జరిగిందో ఫేక్ సర్టిఫికెట్ల పైన కూడా మీరు తక్షణమే విచారణ జరపాలి. లేని పక్షంలో నిరుద్యోగ చేసి ఉస్మానియా యూనివర్సిటీ తరపున ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఈ 5,000 పోస్టులు అంటే 5,000 మంది జీవితాలు. అసలు ఏమాత్రం చదువు రానోళ్ళు కూడా ఈరోజు పోయి అక్కడ బోర్డు దగ్గర నిలబడి అరకొర చదువులు చెప్పుకుంటా విద్యార్థుల జీవితాలను ఆగం చేస్తున్నారు. అలా అందరిని అనట్లేదు, కొంతమంది ఉన్నారు. అంతమందికి అయితే ఖచ్చితంగా మీకు ఉద్యోగాలకి మీరు అనర్హులు. అలాంటి వాళ్ళని మీరు ఈరోజు క్రమబద్ధీకరించి నిరుపేద విద్యార్థులకు మీరు అన్యాయం చేస్తున్నారు. ఫీజులు కట్టలేక గవర్నమెంట్ కాలేజీల్లో ఎవరైతే పిల్లలు చేరుతారో అలాంటి పిల్లలు ఈ తప్పుడు పాఠాలు వినడం వల్ల తప్పుడు ఆన్సర్లే రాస్తారు. అట్లాంటప్పుడు ఫెయిల్ అవుతారు. మళ్ళీ ప్రైవేట్ కాలేజీలు అంటారు. ఈరోజు గవర్నమెంట్ కాలేజీల పైన ఎవరు ఆసక్తి చూపించట్లేదు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని నియామకం చేయడం వల్లనే కదా. మీరు ఇట్లాంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న పేరెంట్స్ అయితే డైరెక్ట్ చెప్పేస్తారు, వద్దు దాంట్లో అప్పుడు ఫ్యాకల్టీ సరిగ్గా లేదు ఆ కాలేజ్లో, నువ్వు ప్రైవేట్ కాలేజ్కే వెళ్ళు అంటారు. 1,50,000 60,000 కట్టి ఈరోజు ఇంటర్ కాలేజీలు ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవుతున్నారంటే అక్కడ వైఫల్యం ఎవరిది? ప్రభుత్వాలదే. అది వాళ్ళు చేసిరా మీరు చేసిరా మాకు సంబంధం లేదు. మీరైతే ఖచ్చితంగా తక్షణమే వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రికి మేము విన్నపం చేసుకుంటున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.